ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దీవించాడు. ఇస్సాకుకు పుట్టినటువంటి యాకోబును కూడా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు, దీవించుకుంటూ వస్తున్నాడు. యాకోబు పారిపోతూ 28వ అధ్యాయంలో యాకోబు బయలుదేరి పద్నరాములో ఉన్నటువంటి లాబాను వద్దకు బయలుదేరి వెళ్ళాడు. 28వ అధ్యాయంలో. ఇప్పుడు 31వ అధ్యాయంలో దేవుడు మరలా యాకోబుని పిలిచి, నీవు బయలుదేరి మరలా నీ ఉన్న ఊరికి, నీ తల్లిదండ్రుల దగ్గరికి, నీ స్వదేశానికి నీవు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు 31వ అధ్యాయంలో. అంటే దాదాపు మనం గమనించినట్లయితే యాకోబు పద్నరాములో లాబాను దగ్గర, అంటే తన మేనమామైనటువంటి లాబాను దగ్గర దాదాపు 20 సంవత్సరాలు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సుమారు 20 సంవత్సరాలు యాకోబు లాబాను దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు బయలుదేరి వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు వయసు 17 సంవత్సరాలు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబు లాబాను దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక లాబాను దేవుడు మరలా దర్శించి, లాబానుతో యాకోబుని దేవుడు దర్శించి యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా తిరిగి నీ ఊరికి వెళ్ళు, ఉన్న ఊరికి వెళ్ళు, నీ స్వదేశానికి వెళ్ళిపో అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి వచనం చదవండి. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి కనుక మొదటి వచనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. లాబాను కుమారులు, మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చి మొదటి రోజు ఉంటే మనకు సరదాగా ఉంటుంది ఏమ్మా, రెండో రోజునుంటే కొద్దిగా సరదా తగ్గుతూ ఉంటుంది, మూడో రోజునుంటే ఇంకా తగ్గిపోతుంది, నాలుగో రోజునుంటే మరీ బొత్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళ్తే తెలుస్తుంది మీకు. ఏమ్మా, ఎప్పుడన్నా చుట్టాల ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. తల్లి ఇంటికి కూతురు వచ్చినా అంత బాధ ఉండదు, కూతురి ఇంటికి తల్లి వెళ్ళినా అంత బాధ ఉండదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, అల్లుడు అత్తోరింటికి వచ్చిన తర్వాత మొదటి నెల బాగానే చూస్తారు, రెండో నెల బాగానే చూస్తారు, మూడో నెలకు వచ్చేసరికల్లా కొంత వారికి ఏంటి వెళ్తలేదేంటి వీడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడైనా కానీ బయట వారు మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉంటే, చుట్టారగొప్పు చూపుతో ఎవరైనా ఇంటికి వచ్చి ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏం కలుగుతుందంటే వారి మీద ప్రేమ తగ్గిపోతుంది అని సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. యాకోబు ముందు వెళ్ళినప్పుడు యాకోబును లాబానేమన్నాడు, నా ఎముక, నా రక్తంలో రక్తము, అబ్బో నా కుమార్తె, నా చెల్లిక కొడుకు అని ఎంతో ప్రేమగా చూశాడు లాబాను. చూశాడా లేదా? బావి దగ్గర ఉన్నటువంటి యాకోబును కలుసుకోవడానికి పరుగున వెళ్ళాడు లాబాను. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనకు పాఠాల రూపంలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అంత పరుగున వెళ్ళినటువంటి లాబాన్ని ఇప్పుడు యాకోబు మీద చిన్న చూపు చూస్తున్నట్టుగా ఇక్కడ మనం కనుగొనగలుగుతున్నాం. లాబాను కుమారులు కూడా యాకోబు మీద ప్రేమ తగ్గిపోయింది. అందుకే వారు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మనకు తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తుని సంపాదించుకుని చెప్పుకున్న మాటలు యాకోబు విన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకొని ఉన్నాం. అంటే లాబాను కుమారులు ఏమనుకుంటున్నారు తెలిసింది యాకోబుని గురించి, రేయ్ యాకోబు ఇక్కడికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడురా, ఇప్పుడు ఇంత సంపాదన సంపాదించుకున్నాడు రా, ఇంత మనకంటే ఎక్కువ సంపదనను కూడబెట్టుకున్నాడు రా, ఇదంతా కూడా మన తండ్రి ఆస్తే అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? ఇదంతా కూడా మన తండ్రి ఆస్తి అని చెప్తున్నారు. కానీ యాకోబు ఏం చేశాడు?
7 సంవత్సరాలు రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు లే అని ఇచ్చిన తర్వాత మరలా 7 సంవత్సరాలు రాహేలు మీద ప్రేమతో 3 ఏళ్ళు 21 సంవత్సరాలు కొలువు చేశాడు లాభానికి. జీతభత్యములు లేకుండా కొలువు చేశాడు. తర్వాత జీతాన్ని లాభాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు లాభానుకున్నటువంటి సంపదల నుంచి కొంత యాకోబుకు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేయబడుతుంది. వీళ్ళు ఏమంటున్నారు? మన ఆస్తిని యాకోబు మన ఆస్తి ద్వారా యాకోబు సంపాదించుకున్నాడు అని చెప్తున్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు యాకోబు విన్నాడు. విన్న తర్వాత చూడండి, అక్కడ అంటాడు చూడండి, మరియు అతడు లాభాను ముఖము చూసినప్పుడు యాకోబు అది నిన్న మొన్న ఉండినట్టు అతనికి కనపడలేదు. ప్రేమ ఉంటే ఎవరన్నా బయట వాళ్ళు మన ఇంట్లోకి వస్తే మనం ఏమంటాం? రామ్మా రండి, లోపల రండి అంటాం. ఒకవేళ వాళ్ళ మీద మనకి దివ్యాసం ఉందనుకోండి, పగ ఉందనుకోండి, మనం పలకరిస్తామా? పలకరించం. వాళ్ళే కల్పించుకుని వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళ కూర్చుంటే అప్పుడు వాళ్ళతో మనం మాట్లాడతాం. ప్రేమ ఉంటే గడప దగ్గర రాకముందే దూరంగా ఉండగానే మనము పలకరిస్తాం. ప్రియమైన బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి దూరముగా ఉండగానే చూసి తండ్రికి ప్రేమంతో కనుక పరుగుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కుమారుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అది ప్రేమ అంటే కానీ ప్రియమైన బిడ్డలారా, ప్రేమ లేకపోతే ఎవరిని మన ఇంట్లోనికి రానివ్వం. ప్రేమ లేకపోతే ఎవరిని మనం గౌరవించాం. ప్రేమ ఉంటేనే గౌరవిస్తాం సత్యాన్ని ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అది మాత్రం మనం గమనించాలి ప్రియమైన బిడ్డలారా. అందుకు యాకోబు తన మామ అయినటువంటి లాబాను ముఖం చూసినప్పుడు నిన్న మొన్న ఉన్నట్టుగా అది లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకు వెంటనే దేవునికి అర్థమైపోయింది, యాకోబు ఇక్కడ ఉండుటక మంచిది కాదు. యాకోబును తిరిగి తన దేశానికి పంపించేయాలని ఈ 31వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు, ఆదికాండ 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు యాకోబుతో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటావు ఇక మంచిది కాదు, కానీ నువ్వు లేచి నీ పితరుల యొద్దకును నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో మరలా చెప్పాడు. పారిపోయి వస్తున్నప్పుడు బేతేలు దగ్గర దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను నేను ఆదరిస్తాను, నువ్వు మరలా తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు నీకు నేను తోడుగా ఉండి నడిపిస్తానని యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి మరలా తిరిగి మీ స్వదేశానికి వెళ్ళు, నీ ఉన్న ఊరికి వెళ్ళు, ఎక్కడి నుంచి అయితే నీ పితరుల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చావో మరలా నీ పితరుల దగ్గరకు నువ్వు తిరిగి వెళ్ళని దేవుడు చెప్తూ నీకు నేను తోడుగా ఉంటాను అని దేవుడు మరలా యాకోబుకి వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి 4వ వచనం చూడండి. యాకోబు అప్పుడు ఆ సందర్భంలో పొలంలో ఉన్నాడు. యాకోబు పొలములో తన మంద యొద్ద రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లు చెప్తున్నాడు. తన భార్యను పిలిపించాడు. ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చి నువ్వు మరలా నీ పితరుల ఇంటికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడో యాకోబు బయలుదేరుతూ వెంటనే డిసిషన్ నిర్ణయం తీసుకున్నాడు. నేను మరలా తిరిగి నా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళిపోతాను, నా ఊరికి నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి తన 2 భార్యలకి కబురు పెట్టాడు. 2 భార్యలు కూడా యాకోబు దగ్గరికి వచ్చారు. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు 5వ వచనంలో యాకోబు వారితో చెప్తున్న మాట చూసినట్లయితే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. ఏమన్నారు భార్యలతో? అమ్మా, మీరు మీ తండ్రికి కుమార్తెలు అయి ఉండొచ్చు, ఇంతకాలం నేను సంపాదించుకున్నాడు, నేను చేసిన కొలువు గురించి సంతోషించి ఆనందించాడు. ఇప్పుడు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్టుగా ఈ రోజున నాకు కనబడడం లేదు. అంటే నీ తండ్రి ప్రేమ నా మీద తగ్గిపోయింది. ఇక నేను ఎంతకాలం ఇక్కడ ఉన్నా కానీ ఆ తగ్గిపోయిన ప్రేమతో అతడు నన్ను సరిగా చూడలేడు కనుక నేను మంచి చేసినా చెడే అంటాడు, చెడు చేసినా చెడే అంటాడు. కనుక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నిన్న మొన్న ఉన్నట్టుగా మీ తండ్రి ప్రేమ నాకు కనపడడం లేదు. కనుక మనం ఏం చేద్దాం? ఉండినట్లు నా మీద ఉండలేదు అని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎంతకాలం మీ దగ్గర మీ తండ్రి దగ్గర నేను కొలువు చేయడానికి కారణం ఏంటో తెలుసండి? నా తండ్రి దేవుడు నాకు
తోడుగా ఉన్నాడు. 6వ వచనం, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని మీకు కూడా తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను. 10 మార్లు యాకోబు జీతాన్ని లాబాను మార్చేశాడండి. 10 మార్లు మార్చాడు. ఎలా మార్చాడు? యాకోబు జీతం, యాకోబుకి లాబానికి ఒక ఒప్పందం కలిగింది. యాకోబు అంటాడు, మరి ఇన్ని సంవత్సరాల దగ్గర ఉన్నాను కదా, కొలువు చేశాను కదా, మరి నాకు జీతం ఏంటి అని అడిగినప్పుడు ఈ 30వ వచనంలో వారిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు మనం చూసినట్టు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమన్నాడు జీతం? లాబాన్ ఏమన్నాడు? యాకోబే కానించి నీ జీతం ఇది అన్నాడు. మొట్టమొదటిగా పొడలి గలవి నీ జీతం అవుతాయి యాకోబు, ఇక నుంచి పుట్టే పిల్లల్లో పొడలి గలవి ఏమన్నా ఉంటే నీ జీతము అన్నాడు లాబాన్. దేవుడు ఏం చేశాడు? ఆ సంవత్సరం అంతా కూడా పొడలి గల పిల్లల్ని ఈనేదట్టు మేకల్లోను గొర్రెల్లోను పొడల గల పిల్లల్ని ఈనడం మొదలుపెట్టినాయి అవి. అయితే ఆ పొడల గలవి ఏనడం మొదలుపెట్టిన తర్వాత లాబానికి అనుమానం వచ్చింది. ఏంటి, అన్ని పొడల గలవే పుడుతున్నాయి, మచ్చలు లేవు, సారలు లేవు, తెల్లవి లేవు అని చెప్పి లాబానికి అనుమానం వచ్చి, మరలా యాకోబు ఇలా కాదు, ఈ సంవత్సరం నీకు ఇటువంటివి కావాలి, జీతం అవుతాయి, సార్లు గలవి ఇక్కడి నుంచి నీకు జీతం అవుతాయని మళ్ళీ మార్చేశాడు. లాబాన్ ఏం చేశాడు? గతసారి పొడల గలవిని జీతం అవుతాయని చెప్పాడు, ఇప్పుడేమంటున్నాడు? సార్లు గలవిని జీతం అవుతాయని మళ్ళీ మార్చేశాడు లాబాన్. వెంటనే దేవునికి ఇలా యాకోబు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ సంవత్సరం అన్ని సార్లు గల పిల్లలు పుట్టడం మొదలుపెట్టినాయి. మొదటి సంవత్సరం పొడలు గలవంటే పొడలు గలవి పుట్టినవి. 2వ సంవత్సరం సార్లు గలవిని జీతం అన్నప్పుడు సార్లు గలవి పుట్టడం మొదలుపెట్టి 2వ సంవత్సరం అన్ని సార్లతో పుట్టేసిన పిల్లలన్నీ కూడా. మేకలన్నీ ఈనేటప్పుడు సార్లు గలవే ఈని. అప్పుడు మరలా లాబానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి 3వసారి కూడా జీతం మార్చేశాడు. మరలా యాకోబుని పిలిచి, యాకోబు, ఈ సంవత్సరం నీకు మచ్చలు గలవి జీతం అవుతాయి, మచ్చలుగా ఏదైతే పుడతాయో అవే నీకు జీతం అవుతాయి అన్నాడు. 3వ సంవత్సరం కూడా ఆ మేకలు గొర్రెలు ఈనేటువంటి ప్రతి పిల్ల కూడా మచ్చలు గలవి పుట్టడం మొదలుపెట్టినాయి. లాబానికి అనుమానం వచ్చేసింది. ఏంటి, ఏదంటే అదే జరుగుతుంది వాడికి. ఏం చేస్తే ఏదైనా మాయ చేస్తున్నాడా, ఏదన్నా కుట్ర చేస్తున్నాడా అంటే మచ్చలు గలవి పుట్టాలని, పౌడర్లు గలవి పుట్టాలని, అలాగే సార్లు గలవి పుట్టాలని యాకోబు అనుకుంటే పుడతాయా? కానీ దేవుడు అనుకుంటే అలాగ పుడతాయి కనుక దేవుని కృప వల్ల యాకోబు సంపదనను సృష్టించుకుంటూ మొదలుపెట్టాడు. 4వసారి కూడా లాబాను 4వ సంవత్సరం పిలిచాడు. యాకోబుని పిలిచి, పొడలు గలవి లేవు, సార్లు గలవి లేవు, మచ్చలు గలవి లేవు, అవన్నీ నాయే. ఈ సంవత్సరము ఏదైతే నల్లగా పుడతాయో అవి నీ జీతం అవుతాయి అని చెప్పాడు. మరలా సార్లవి పోని, పొడలవి పోని, మచ్చలు గలవి పోని. లాభం ఏమంటున్నాడు? నల్లగా ఏ పిల్ల అయితే పుడుతుందో అదే నీకు జీతం. ఎన్ని పుడితే నీకు జీతం కింద తీసేసుకో, మిగిలినవన్నీ కూడా నాకే అన్నాడు లాభం. 4వ సంవత్సరం కూడా ఎలా పుట్టినాయి అంటే అవన్నీ కూడా నల్లని పిల్లలు పుట్టడం మొదలు. మేకలన్నీ నల్లగుంటాయండి? నల్లగా ఉంటాయా, తెల్లగా ఉంటాయా? మేకలన్నీ నల్లగానే పుడతాయి. ఇప్పుడు నల్లని వారిని జీతం అనేసరికల్లా 4వ సంవత్సరం నల్లి పుట్టడం మొదలుపెట్టి ప్రియమైన ఇవన్నీ కూడా యాకోబు తన భార్యలతో చెప్తున్నాడు. అమ్మా, నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను, అయినా దేవుడు అతనిని నాకు హాని చెయ్యనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నమ్మని వారికి దేవుడు హాని కలిగించడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కూడా దేవుడు హాని కలిగించడు. కనుక దేవుడు నాకు హాని చెయ్యని లేదు. 8వ వచనం, అతడు పొడలు గలవ జీతమగనని చెప్పిన ఎడలా అప్పుడు మందలని పొడలు గల పిల్లలని ఈయనను, సార్లు గలవని జీతమగని చెప్పినప్పుడు మందలని సార్లు గల పిల్లలని ఈయనను, అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. ఎవరు ఇచ్చారంటే అది దేవుడే ఇచ్చాడంట. మీ తండ్రి పశువులను తీసి నాకు జీతముగా ఇచ్చాడు. 10వ వచనం చూడండి, మందల సూలు కొట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటుపోచున్న పొట్టేళ్లును సారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలు దాటుస్తున్న పొట్టేళ్లును సారలైనవి పొడలైనవి మచ్చలైనవి గలవి
ఏలయనగా లాభాన్ని నీకు చేస్తున్నది యావత్తు కూడా నేను చూసి తిని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాభాను అన్యాయం చేయాలని యాకోబుకు చూస్తుంటే దేవుడు పైనుంచి చూసి యాకోబును దీవించడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా 13వ వచనం చూడండి ఒకసారి. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడును నేనే. ఇదిగో నీతో మాట్లాడుతున్నాను. ఎవరనుకుంటున్నావు? ఎక్కడైతే నూనె పోసి స్తంభం మీద నువ్వు అభిషేకం చేస్తావో, ఎక్కడైతే నీకు నేను వాగ్దానం ఇచ్చారు యాకోబు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను దీవించి ఆశీర్వదించి మరలా తిరిగి నిన్ను తీసుకొస్తానని చెప్పాను, ఆ బేతేలులో నీకు కనపడిన దేవుడు నేనే. ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పును. ఇవన్నీ కూడా రాహేలుతోనూ లేయాతోనూ, రాహేలుకి లేయాకు పుట్టిన పిల్లలతోనూ, జల్పాతోనూ బిల్హాతోనూ పుట్టినట్టు పిల్లలందరితోనూ కూడి వారందరూ సమావేశపరిచి యాకోబు వారందరికీ చెప్తున్నాడు. దేవుడు మరల తిరిగి ఇక్కడ నుంచి నా పుట్టిన ఊరికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. అమ్మా మరి ఏం చేద్దాం అని తన భార్యలతో సంప్రదించినప్పుడు 14వ వచనం చూడండి. వారు అంటున్నారు, ఇప్పుడు అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి అంటే మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్ములను కూడా అన్యులుగా చూచటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. ఏమంటున్నారు వీళ్ళిద్దరు? ఇంకా మా తండ్రితో మాకు పాలు పంపులు లేవు. 10 మార్లు జీతం మార్చాడు, 10 మార్లు నిన్ను మోసపుచ్చాడు, ఇప్పుడు మరలా నీ మీద ప్రేమ లేకుండా చూస్తున్నాడు. ఇదంతా కూడా అన్యాయమే. ఇన్ని సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తావు కదా, ఇన్ని సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తావు కనుక ఇగో మా తండ్రి నన్ను నీకు అమ్మేశాడు. ఎలాగ అమ్మేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నన్ను అమ్మేశాడు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా చెల్లెల్ని కూడా అమ్మేశాడు. ఇంకా నా తండ్రితో మాకు పాలు పంపులేవి. ఆ రోజుల్లో వరకట్నాలు అలాగే ఉండి మగవాడు వెళ్ళి ఆడపిల్లలకి వరకట్నాలు ఇచ్చి ఆ రోజున వివాహాలు చేసుకునేవారు. నా తండ్రి మీకు అమ్మేస్తాడు కనుక మా తండ్రికి మాకు పాలు పంపులు ఎక్కడివి అని చెప్తూ 16వ వచనం అంటున్నారు, దేవుడు మా తండ్రి వద్ద తీసివేసిన ధనమంతి మాదియు మా పిల్లలది అయి ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయమని అతనికి ఉత్తరం ఇచ్చారు. ఈ రోజున తల్లిదండ్రుల ఇంటికాడ నుంచి మరి కూతురు అత్తోరింటికి వెళ్ళడానికి ఇష్టపడుతుందా? తల్లి దగ్గర ఎంతకాలం అని ఉంటాకి ఇష్టపడుతుంది. అత్తోరింటికి వెళ్ళడానికి బాధపడుతూ వెళ్తుంది. కానీ ఇక్కడ లేయా రాహేలు ఒకే ఒక మాట అన్నారు, నా తండ్రితో పాలు పంపలకి మాకు లేవు. నీ దేవుడు చెప్పిందే నువ్వు చేయి. నువ్వు ఇది ఎవరు చెప్తే చేస్తున్నావు? దేవుడు చెప్తే చేస్తున్నావు. నిన్ను ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. మమ్మల్ని కూడా ఆశీర్వదించేది దేవుడే, మా పిల్లలను కూడా ఆశీర్వదించేది దేవుడే. నీవు దేవుడు మాట కాకుండా నువ్వేం చేయడానికి వీలు లేదు కనుక నువ్వు చెప్పినట్టుగానే చెయ్యి అంటున్నారు లేయా అలాగే రాహేలును. ఈ రోజున మీ అమ్మ నాన్న విడిచిపెట్టి మా ఇంటికి వచ్చేవే అంటే వస్తుందా భార్య? ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఏం చేశారు? ఒకవేళ ఒక మాట అంటే నువ్వు పడవా, ఒక మాట అంటే నువ్వు పడవా, ఒక గద్దిస్తే నువ్వు ఒప్పుకోవా? మా తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేమాట పెట్టి ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటారు మామూలుగా సర్వసాధారణంగా, అంతేనండి. అందుకంటే ఏమని అంటారా? ఎప్పటిదాకా యాకోబు ఇల్లారకమే చేశాడు 20 సంవత్సరాలు కూడాను. లాబాను దగ్గర యాకోబు ఇల్లారకం చేస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగానే తిరిగి తన స్వదేశానికి వెళ్ళడానికి యాకోబు సిద్ధపడినప్పుడు రాహేలు లేయా కూడా ఏమాత్రమో అడ్డు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. భర్త చేసే పనులు మంచివైతే అడ్డు చెప్పనవసరం లేదు. భర్త చేసే పనులు చెడ్డవైతే అడ్డు చెప్పొచ్చు. రెండవది, దేవుని సహాయం చేత యాకోబు నడిపింపబడుతున్నాడు, దీవింపబడుతున్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు కనుక దేవుడు చెప్పినట్టుగా నడవడానికి రాహేలు లేయా కూడా ఇష్టపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 19వ వచనం చూడండి. లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి అంటున్న గృహ దేవతలను దొంగిలినను యాకోబు తాను పారిపోచున్నాడని సిరియావాడైన లాబానుకు తెలియజేయకపోవటం వలన యాకోబు లాబానును మోసపుచ్చినవాడు ఆయను. లాబానుతో యాకోబు చెప్పకుండా
తన భార్యను తీసుకుని పిల్లలను తీసుకుని తనకున్నటువంటి సంపద అంతటిని కూడా తీసుకుని ఏం చేశాడండి, యాకోబు పయనమై దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి బయలుదేరి వచ్చేస్తాడు. దేవుడు చెప్పిన తర్వాత ఇంకెవరితో చెప్పనవసరం లేదండి. దేవుడు చెప్పాడు, దేవుని ప్రకారం యాకోబు నడుస్తున్నాడు కనుక యాకోబు బయలుదేరి వచ్చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 22వ వచనం చూడండి. యాకోబు పారిపోయానని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులు వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం అతనిని తరుముకు పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. చూడండి 23వ వచనంలో యాకోబు పారిపోయిన సంగతి లాబానికి 3 రోజుల తర్వాత తెలిసింది. లాబాను కోపంతో మండిపోతూ బయలుదేరిపోయాడు. లాబాను బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఒక్కడిని వెళ్తే బాగోదని చెప్పి ఒక 20 మందిని వెంట పెట్టేసుకుని యాకోబుని చంపడానికి కత్తులతోనూ కర్రలతోనూ యుద్ధం చేయడానికి బయలుదేరి తన బంధువులు తీసుకుని వెంటాడుతూ యాకోబుని తరుముకుంటూ వచ్చాడు. ఎన్ని రోజులు తరుమాలంటండి? 7 దినములు తరుముకుంటూ అతను వచ్చినట్లుగా వాక్యము 23వ వచనం మనం చూస్తున్నాం. ఎన్ని దినములు అంటే 7 దినముల ప్రయాణం అంత దూరము అతను తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. గిలాదు కొండ మీదకి వచ్చిన తర్వాత యాకోబు గిలాదు కొండ మీద గుడారాలు వేసుకుని అక్కడ ఉన్నాడు. వీళ్ళ కూడా గుడారాలు వేసుకుని గిలాదు కొండ మీద ఉన్నారు. ఉన్న తర్వాత రాత్రి చీకట పడిన తర్వాత లాబాను పడుకున్నాడు. పొద్దున్న యాకోబు సంగతి చూద్దామని అనుకున్నాడు. రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. 23వ వచనం చూడండి. 23వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకు సుమి, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. ఏమని చెప్పాడండి? లాబానుతో దేవుడు చెప్తున్నాడు. రాయబడిన మాట మనం చూస్తే ఇది సామాన్యంగాను మామూలు మాటగాను ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఏ జాగ్రత్త అంటే అర్థం ఏంటి? అమ్మా, ఎవరినన్నా మనము పలకరించేటప్పుడు, ఎవరి మీదన్నా మనకు కోపం ఉన్నప్పుడు, ఎవరి మీదన్నా మనకి విపరీతమైన కోపం వచ్చేస్తే ఎలా చెప్తా? ఏయ్ జాగ్రత్తగా ఉండు, అక్కడే ఉండు, బయటికి రాకో అంటాం మనం. జాగ్రత్తగా ఉండు అంటే అర్థం ఏంటి? నువ్వేం చేసినా మాత్రం పద్ధతిగా ఉండదు, నిన్ను చంపేస్తాను, లేకపోతే నిన్ను పొడి చేస్తాను, నిన్ను ఏదైనా చేస్తాను, జాగ్రత్త. మీకు ఎవరికైనా కోపం వస్తే ఏమంటారు మీరు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అంటావా? అంటారా? ఏమంటారా? దేవుడు జాగ్రత్త అని చెప్పాడంటే ఎంత అర్థం ఉంటుంది? దేవుడు జాగ్రత్త సుమి అన్నాడు. జాగ్రత్త సుమి. ఎందుకు జాగ్రత్త సుమి అని దేవుడు చెప్పాడు లాబానుతోను? దేవుడు లాబానుతో, ఓయి లాబాను జాగ్రత్తగా ఉండు, 7 దినాలు తరువావా, 7 రోజులు తరువుకుంటూ యాకోబును సంపదామని వచ్చావా? ఏమనుకుంటున్నావు నువ్వు? యాకోబు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? యాకోబు అంటే సామాన్యుడు కాదు. అతడు అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడు, ఇస్సాకు పుట్టినటువంటి కుమారుడు, వాగ్దానం చేత పుట్టినవాడు. నేను ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికి కూడా కర్తగా ఉండేటడానికి ఏర్పాటు చేసుకున్నాను. యాకోబు అంటే సామాన్యుడు కాదు. అబ్రహాము నా మాట విని నేను చెప్పినది చేశాడు, అందుకు నేను అబ్రహామును దీవించాను, నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పి ఇస్సాకును కూడా దీవించాను. ఇప్పుడు అతని సంతానమైన యాకోబును కూడా దీవిస్తున్నాను. ఎలాగా? యాకోబు అడుగు పెట్టిన నాటి నుండి కూడా నిన్ను నేను దీవిస్తూనే వచ్చాను. లాబాను ఎవరు దీవించారు? దేవుడే. లాబాను శకునం చూసి తెలుసుకున్నాడు కదా 30వ అధ్యాయంలో. ఏం తెలుసుకున్నాడు? నేను శకునం చూసి తెలుసుకున్నాను, నువ్వు నా ఇంట కాలు పెట్టిన నాటి నుండి కూడా నాకు ఆశీర్వాదమే కానీ నాకు శాపం లేదు. నా సంపద పెరుగుతూనే వచ్చింది కానీ నా సంపద తరగలేదు. ఇది నాకు ఎలా తెలిసింది అనుకున్నా? నేను సోది చెప్పించుకుని నేను చూసుకున్నాను. కనుక యాకోబు నువ్వు చాలా మంచివాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నిన్ను దీవిస్తూనే వచ్చాను యాకోబును బట్టి. అందుకే అబ్రాహామును బట్టి మరి అబ్రాహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబుని నేను దీవించుకుని వచ్చాను. కనుక అటువంటి యాకోబుని చంపడానికి వచ్చేసావా? ఎంత గొప్పడువయ్యా నువ్వు, ఎంత గొప్పడు అని లాబానుతో మాట్లాడుతుంటే లాబాను ఒక మాట అన్నాడు, నాయన అలా కాదు, యాకోబుకు మంచి మాటలు చెప్దామని వచ్చానే గాని చంపడానికి కాదని దేవుడితో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు తెలుసా,
మంచి చెప్తాను వచ్చావా, నువ్వేమీ మంచి చెప్పక్కర్లా. యాకోబుతో నువ్వు మంచి చెప్పనవసరం లేదు, ఆ మంచి ఏదో నేను చెప్తాను. అలా కాదు నాయన, యాకోబుకి చెడు ఏంటో చెప్పాలని వచ్చాను నేను అన్నాడు. చెడు చెప్పడానికి వచ్చావా, ఆ చెడు కూడా చెప్పడానికి వీల్లేదు. ఆ చెడు ఏదో నేనే చెప్తాను. యాకోబుకి నేను ఏది చెప్పాలో అదే చెప్తాను, కానీ నీవు మాత్రం చాలా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు తెలుసండి, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవడం లాబానోతుకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచే గాని చెడ్డే గాని పలుకుకుము, జాగ్రత్త సుమి అతనిని హెచ్చరించాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు హెచ్చరించడం అంటే ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకంగా చేశాడు అనుకోండి లాబాను అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలడు. యాకోబుని సంపుదామని వచ్చినటువంటి లాబాను ఎంత పిల్లైపోయాడు, అప్పుడు దాకా పులిగా గాండ్రించుకుంటూ మీసాలు తిప్పుకుంటూ వచ్చినటువంటి లాబాను, దేవుడు లాబానుతో మాట్లాడిన తర్వాత లాబాను పిల్లైపోయి యాకోబుతో చెప్తున్న మాటలు మనం చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని కాపుదల అంత శ్రేష్టంగా ఉంటుంది. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. నిజమేనండి, దేవుడు అనేక సార్లు తన బిడ్డలను కాపాడిన సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట మనం చదివి మనం ముందుకు వెళ్తాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అక్కడ తన భక్తుడైనటువంటి యాకోబును గురించి ఎవరితో చెప్తున్నాడో తెలిసింది, సాతాను గారితో చెప్తున్నాడు. సాతానుతో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి మరలా మనం. అందుకు యెహోవా అతని చుట్టూ కంచి తీయమన్నావు, కంచి తీసేసాను. అతని ఆస్తి అంతా పాడు చేసేసాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అతని శరీరాన్ని నువ్వు ముట్టుకుంటానన్నావు, సరే అతడు నీ వశమున ఉన్నాడు, కానీ అతని ప్రాణము మాత్రము నీవు ముట్టకూడదని సెలవు ఇచ్చాడు దేవుడు. సెలవు ఇచ్చడం అంటే ఆజ్ఞ. ప్రియమైన బిడ్డలారా, ఓ సాతానా, యాకోబుని పరిశోధిస్తానన్నావు, పరిశోధించు. ఆస్తినంతని పాడు చేస్తానన్నావు, కంచి తీశాను కొద్దిగా. ఆస్తినంతని పిల్లల్ని కూడా పాడు చేసావు, బాగుంది. శరీరాన్ని ముట్టుకుని శరీరాన్ని బాధపరుస్తున్నావు కనుక శరీరాన్ని బాధపరచు, కానీ అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటున్నాడు దేవుడు ఇవన్నీ? ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవునికి ఎవరైతే భయపడతారో, ఆ దేవునికి భయపడే వారిని శత్రువు ఏదైనా చేయాలనుకుంటే ఆ శత్రువుని దేవుడు భయపెడతాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అందుకే సిరియబడిన లాబానోతుకు దేవుడు వచ్చి దేవుని వాక్కు వచ్చి, యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకొక సుమ్మి, జాగ్రత్త సుమ్మి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. 25వ వచనం చూడండి. యాకోబు కలుసుకొనెను. యాకోబు తన గుడారమున ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవు చేసినదేమిటి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వాణిని వాళ్ళే నా కుమార్తెను కొనుపోవటం ఎలా? నీవు నాకు చెప్పక రహస్యము పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోను పాటలతోను మద్దెలతోను సితారాతోను నేను సాగనంపుదుని. అయితే నీవు నా కుమార్తెలు నన్ను ముద్దు పెట్టుకొని యొక్క పిచ్చి పట్టునట్లు చేసితివి. లాబాను యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో లాబానులో ఉన్నటువంటి కోపం అంతా కూడా అణిగిపోయింది. ప్రియమైన బిడ్డలారా, లేకపోతే యాకోబును కనపడిన వెంటనే యాకోబును కొట్టి చంపేసేవాడు లాబాను. కానీ దేవుడు చెప్పినట్టు మాటలకి లాబాను పిల్లైపోయాడు. పిల్లైపోయి యాకోబుతో మాట చెప్తున్నావు, నువ్వు మోసపుచ్చి ఎందుకు వచ్చేస్తావు? నువ్వు నా పిల్లలు, నా కుమార్తెలను, నా మనవాళ్ళను కూడా నువ్వెందుకు కత్తి చేత చెరపట్టిన వాళ్ళ వల్ల ఎందుకు తీసుకొచ్చేసావు? ఒకవేళ నాతో చెప్తే నేను చక్కగా వాయిద్యాలతో నిన్ను పంపేవాడిని అంటున్నాడు. పంపుతాడా లాబాను? ఒకవేళ యాకోబు వెళ్ళి లాబాను, మామయ్య నేను నీ పిల్లల్ని తీసుకుని, నా భార్యను తీసుకుని, నా పిల్లల్ని తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతున్నానంటే ఏమంటాడు లాబాను? కుదరదు అంటాడు. నా ఆస్తి నాకు ఇచ్చే, ఈ ఆస్తి అంతా నాదే అంటాడు. అంటే ఈ ఆస్తి అంతా నాదే అంటాడు. అన్నప్పుడు యాకోబు ఏం చేయగలడు?
లాబాను దగ్గర ఉన్నటువంటి పనివారు అందరూ వచ్చి లాబాను యాకోబు మీద పడితే యాకోబు ఏం చేయగలడు, అందుకే మామూలుగా వచ్చేసాడు. కానీ లాబాను ఏమంట తెలుసా, వాద్యాలతోనూ తంతి వాద్యములతోనూ నిన్ను సాగనంపుదనే, నువ్వు ఇలా ఎందుకు వచ్చావు, మధ్యలతోనూ సితారతోనూ నిన్ను సాగనంపుదని, అయితే నీవు నా కుమారులను కుమార్తెలను ముద్దు పెట్టుకొని ఇక పిచ్చి పట్టినట్లు నీవు చేసితివి. 29వ వచనంలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది, చదవండి ఒకసారి. 29వ వచనంలో, నిన్ను చంపడానికి నా చేతనవును. ఎవరు మాట్లాడుతున్నారు? లాబాను యాకోబుతో అంటున్నాడు, నిన్ను చంపడం నాకు చిటికలో పని, నిన్ను చంపడం నాకు చిటికలో పని. కానీ పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచే గాని చెడ్డే గాని పలుకుకు సుమి అని నాతో చెప్పిన గనుక నాతో చెప్పినని చెప్పాను. ప్రియని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే లాబానే చెప్పేసుకుంటున్నాడు, నిన్ను చంపేద్దామనే వచ్చాను, నిన్ను చంపేయడమే తగినటువంటి శాస్తి. కానీ నీ తండ్రి దేవుడు రాత్రి స్వప్నమందు నాకు ప్రత్యక్షమే నన్ను హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించట్లేదు, నీకు ఆపద వస్తున్నప్పుడు దేవుడు ఊరుకోడండి. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు ఒకవేళ ఇబ్బందుల్లో పడుతుంటే దేవుడు నిన్ను ఆ ఇబ్బందుల్లోనే ఉంచి ఆనందించాలనేవాడు మన దేవుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో ఆ భయపడేవారు, భయభక్తులు కలిగి దేవునికి భయపడేవారు ఈ జీవించినంత కాలం ఉన్నంత కాలము వారి జీవితంలో దేవుడు మేలే చేస్తాడు, కానీ వారికి అపకీర్తి కానీ అపకారం కానీ దేవుడు చేయనివుడు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే మరి రాహేలు చేసినటువంటి ఒక పాపం ఉంది ఇక్కడ. రాహేలు ఏం చేసింది, తన తండ్రి గృహదేవతలను దొంగిలించి యాకోబుతో కూడా వాటిని కూడా తీసుకుని వచ్చేసింది. లాబాను అక్కడ తప్పు పట్టాడు, ఇదిగో నువ్వు వస్తే వచ్చేసావు, కానీ నా దేవతలను ఎందుకు తీసుకుని వచ్చావు నువ్వు ఇక్కడ, నా దేవతలను దొంగిలించావు అని చెప్పి ఒక తప్పు యాకోబు మీద మాపడం లాబాను మనం చూస్తాం. అయితే యాకోబు అంటాడు, నీ దేవతలు నేను దొంగిలించుకుని రాలేదు. ఒకవేళ నీ దేవతలు ఇక్కడ కనబడితే ఎవరి దగ్గర కనబడ్డాయో వారు ఇక్కడ చనిపోతారు, వారు మరణానికే పాత్రులు కానీ వారు జీవానికి పాత్రులు కారని యాకోబు లాబానుతో చెప్తున్న సత్యాన్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి 37వ వచనం చూడండి. నీవు నా సమస్త సామాగ్రిని తడిమి చూసిన తరువాత నీ ఇంట వస్తువులు ఏది దొరికను నా వారి ఎత్తుడు నీ వారి ఎత్తుడును అది తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద నుంటిని, నీ గొర్రెల నేను మేకనైనా ఈనుకుని పోలేదు, నీ మంద పొట్టెలు నేను తినలేదు. దుష్టమృగము చేత చేర్చబడిన వానిని నీ వద్దకు నేను తేక ఆ నష్టముని నేనే పెట్టుకుంటుని. పగట ఎందు దొంగిలింపబడిన దానిని నేమి, రాత్రి ఎందు దొంగిలింపబడిన దానిని ఏమి నా వద్ద నీవు పుచ్చుకు. నేను ఇలాగుంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించి పోతిని, నిద్ర నా కన్నులకు దూరమైన. యాకోబు ఎంతగా ప్రయాసపడ్డాడంటే ప్రియమైన బిడ్డలారా, చాలా ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తున్నాం. 41వ వచనం, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లును నీకు నేను కొలువు చేసి, అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చుతివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తండ్రి భయపడిన దేవుడు ఎవరండి? ఇస్సాకు దేవునికి భయపడేవాడు, అబ్రహాము దేవుని ప్రేమించిన వాడు. గమనించండి, అబ్రహాము దేవుని ప్రేమించాడు, ఇస్సాకు అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా దేవుని భయపడి జీవించాడు. నా తండ్రి భయపడిన దేవుడు రాత్రి నీకు స్వప్నమందు కనపడి నిన్ను హెచ్చరించాడు. కారణం ఏంటి తెలుసా? నీ ఇంటనున్నంత సేపు నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. నీ గొర్రెలు కాస్తున్నప్పుడు, నీ మందను కాస్తున్నప్పుడు ఒకవేళ చనిపోయినా నా జీతంలోనే కట్టేవాడు. ఒకవేళ సింహం వచ్చి తినేస్తే అది కూడా నా జీతంలోనే కట్టేవాడు. నేను ఎప్పుడు కూడా కాదనలేదే. కనుక నా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాడు. కనుకనే పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పిన వెంటనే లాబానికి విషయం అంతా అర్థమైపోయింది. యాకోబు దేవుడు
ఇస్సాకు దేవుడు యాకోబుని దీవించాడు. యాకోబు దేవుడు యాకోబుకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ సంపద అంతా కూడా దేవుడు యాకోబుకి ఇచ్చాడు, నాది మాత్రం కాదు అని లాబానుకు అర్థమైపోయి ఇక ఏదైనా చేసిన కానించి యాకోబు కూడా తిరగబడతాడనే ఆలోచన కలిగి యాకోబుతో లాబాను సంధి చేసుకుంటున్నాడు. అల్లుడితో మామగారైనటువంటి లాబాను ఏం చేస్తున్నాడండి, సంధి కుదుర్చుకుని వారికి వీరికి యుద్ధాలు జరగకుండా ఇక్కడ ప్రమాణం చేసుకున్న సందర్భాన్ని 42వ వచనం 43వ వచనం నుంచి మనము చూస్తాం. చదవండి ఒకసారి 43వ వచనం నుంచి. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కలుగు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలైనను వీరు కనిన కుమారులైనను నేను ఏం చేయగలను ఇప్పుడు అంటున్నాడు. అంతకుముందు 7 దినాలు తరుముకుంటూ వచ్చినాడు, ఇప్పుడు ఎలాగొచ్చాడు, వీళ్ళు చంపేద్దామని వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నీ కుమార్తెలు నా కుమార్తెలు, వీరికి పుట్టిన కుమారులు నా కుమారులు, వీరందరూ కూడా నా వారు, వీళ్ళు నేనేం చేస్తాను, వీళ్ళ మీద నాకు ప్రేమ లేదా అని లాబాను ఇప్పుడు తగ్గి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కావున 44వ వచనంలో, కావు నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని లాబాను యాకోబుతో ఉత్తరం ఇచ్చాడు. లాబానికి అర్థమైపోయింది యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు ఎప్పుడైనా ఆశీర్వదింపబడతాడు, దీవింపబడతాడు. యాకోబును మనం జయించలేం, ఎందుకంటే ఏ విషయంలోనైనా దేవుడు అడ్డుపడిపోతాడు. యాకోబుకు అపకారం చేయాలంటే యాకోబు దేవుడు అడ్డుపడతాడు కనుక యాకోబును మనం ఏం చేయలేం. యాకోబుతో సంధి చేసుకుంటే కొంతకాలం నేను నా కుమారులు నా సంపద బ్రతికి ఉండవచ్చని యాకోబుతో ఇక్కడ చూడండి యాకోబుతో నిబంధన చేసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 45వ వచనం చూడండి. యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభంగా నిలువబెట్టెను. మరి యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పగా వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప వద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యాగారు సహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టిన. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పిన గనుక దానికి యాకోబు మిస్పా అను పేరు పెట్టబడెను. అక్కడ వారితో నిబంధన చేసుకుని ఒక రాళ్లను గొప్పగా చేసి ఒక రాతిని తీసి స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసి వారు నిబంధన చేసుకున్న, యాకోబు నీవు నా దగ్గరికి రావద్దు, నేను నీ మీదకి రాను, నీ సంపద నీదే, నా సంపద నాదే, నీకును నాకును ఈ కుప్ప ఎలా ఉంటుందో తెలిసింది, నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఈ కుప్ప దాటి నువ్వు రాకుండా ఇది గుర్తు చేస్తుంది, నేను కూడా ఈ కుప్ప దాటి రాకుండా ఈ నిబంధన గుర్తు చేస్తుంది. కనుక దీనికి దేవుడే సాక్షి. మనందరికి ఎవరు సాక్షి? దేవుడే సాక్షి అంటున్నాడు. 49వ వచనం చూడండి. అప్పుడు లాబాను అంటున్నాడు, అంతటా లాబాను, నీవు నా కుమార్తెను బాధ పెట్టినను, నా కుమార్తెలుగా ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నాను. చూడము, మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పిన. నా కుమార్తెలుగా ఎవరినైనా చేసుకున్నా, నా కుమార్తెను బాధ పెట్టినా నేను నీ దగ్గర ఉండను కదా, మరి ఎవరు మనకు సాక్షి? దేవుడు చూస్తున్నాడు కనుక దేవుడే నీకును నాకును సాక్షి అని ఇక్కడ లాబాను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 52వ వచనం చూడండి. ఆని చేయవల్ల నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకును రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చులని చెప్పినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసాను. యాకోబు ఏ ప్రమాణం చేశాడు? ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేశాడు అంటే. ప్రియమైన బిడ్డలారా, 54వ వచనం. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలగవారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చి తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంపుదామని వచ్చినటువంటి లాబాను ఎలాగెళ్ళాడండి? సమాధానముతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు చేస్తారు ఈ కార్యం?
దేవుని ప్రణాళిక వలన, దేవుని ప్రణాళికాబద్ధంగా దేవుడు యాకోబుకు తోడుగా ఉండి యాకోబుని దీవించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకొక మాటను జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, యాకోబు తన సంపదనంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడండి? దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి పద్మనారాములో నుంచి బేతేలుకు బయలుదేరి వెళ్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. తన భార్యను తీసుకుని, తన పిల్లలను తీసుకుని, తన సంపదను తీసుకుని యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. అయితే యాకోబు జీవితంలో దేవుడు చేసిన మేలును ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయం 10వ వచనం చదువుతాండి. ఈ సందర్భంలో 32వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు దేవుని సన్నిధానంలో. 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీవు నీ సేవకులు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటుటిని. ఇప్పుడు నేను 2 గుంపులుగా ఆశీర్వదింపబడి వచ్చితనని యాకోబు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు వెళ్ళేటప్పుడు ఒక కర్ర పట్టుకుని యోర్దాను దాటి లాబానింటికి వెళ్ళాడు. మరలా లాబానింట్లో నుంచి యోర్దాను దాటడానికి, అక్కడ యోర్దాను దగ్గరికి వచ్చేసరికి యాకోబు యొక్క ఆస్తి ఎంతో తెలుసండి. 2 భార్యలు, అలాగే 12 మంది, 13 మంది సంతానం, వారికి పుట్టినటువంటి పిల్లలు. అలాగే ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల మందలు గాని, ఒడ్డుల మందలు గాని, మరి మేకల మందలు గాని, ఒంటెలు గాని, అతనికి ఉన్న సంపద, బహు సంపదతో యాకోబు తిరిగి యోర్దాను దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒంటి చేతితో వెళ్ళినటువంటి వాడు, చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి. గొప్ప సంపదతో, భార్య పిల్లలతో, 2 భార్యలతో, పిల్లలతో, సంతానంతో తిరిగి దేవుడు మరలా అదే యోర్దాను దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. యాకోబు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను, మరలా తిరిగి నిన్ను తీసుకుని వస్తాను. ఎలాగా? సంపదతో తీసుకొస్తాను, ఆశీర్వదించి తీసుకొస్తాను, మరలా ఈ స్థలంకు నేను నిన్ను రప్పించేంత వరకు కూడా నీకు తోడుగా ఉంటానని దేవుడు యాకోబుతో ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చి ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి రీతికి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కారణం, మనమందరూ కూడా అబ్రాహాము సంతానమే. విశ్వాస వీరులందరూ కూడా అబ్రాహాముకు కుమారులు, కుమార్తెలని హెబ్రీ పత్రిక తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మీరు విశ్వాసం ఇచ్చిన వారు ఎవరున్నా కానీ అది అబ్రాహాము సంతానము. అబ్రాహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి? అబ్రాహామా, నీ సంతానం నేను దీవిస్తాను అన్నాడు. యాకోబు కూడా అబ్రాహాముకు పుట్టినటువంటి ఇస్సాకుకు పుట్టిన కుమారుడే యాకోబు కనుక యాకోబును కూడా దేవుడు దీవించి తన ప్రణాళికను నెరవేర్చి యాకోబును ఆశీర్వదించి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. మనము కూడా ఇస్సాకు భయపడినటువంటి దేవుడు, అంటే ఇస్సాకు ఎప్పుడైతే ఎవరికైతే భయపడ్డాడో ఆ దేవుడు గొప్పవాడని సత్యాన్ని యాకోబు తెలియజేస్తున్నాడు. కనుక మనము కూడా దేవునికి భయపడితే మనలను, అలాగే మన పిల్లలను, మన కుటుంబాన్ని కూడా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించి దీవిస్తాడు. మనము దేవునికి భయపడితే మన శత్రువులను దేవుడు భయపెట్టి మనకు విజయాన్ని ఇస్తున్న సత్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవారు 32వ అధ్యాయం చదువుకోవడానికి మనము ఆయత్తపడదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించి మనలను ముందుకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందనమునైనా ఎంతవరకు నేను ఈ సన్నిధానంలో ప్రభు ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. 31వ అధ్యాయాన్ని ప్రభా ధ్యానం చేసుకోవడానికి నీ కృపనిచ్చేస్తాను. ఈ అధ్యాయం నాటి పాఠాలు ప్రభునైనా మేము నేర్చుకుని ఆ పాఠాలకు అనుగుణంగా మేము జీవించడానికినైనా నీ కృప చూపించండి. లాబాను యాకోబుని సంపాలని నైనా తన బంధువులను తీసుకుని 7 దినములు తరిమి యాకోబుని కలుసుకొని యాకోబుని సంపాలనుకున్నప్పుడు దేవా నీవే లాబానుతో మాట్లాడావు, నీవే లాబాన్ని హెచ్చరించావు, నీవే లాబానుతో ప్రభునైనా మీరు మాట్లాడి లాబాన్ని హెచ్చరించినైనా నీవే తండ్రినైనా ఈ సమయమందునైనా ప్రభా నీ కృప చూపించినైనా లాబాను ప్రభునైనా హెచ్చరించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, ఈ సమయమందు యాకోబునైనా ప్రభు ఆశీర్వదింపబడిన వాడని లాబాను హెచ్చరించి లాబాను జీవితంలో ప్రభునైనా నీవే ప్రభుని భయమును కలిగించి
యాకోబును ఆశీర్వదించినందుకే స్తోత్రాలు నైనా. ఈ సమయం అందునైనా ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. నిబిడలమైన మమ్మల్ని కూడా శత్రు తరుముతుండగా, నిబిడలైన మమ్మల్ని కూడా ప్రభువా సాతాను తరుముతుండగా, సాతాను క్రియలు ప్రభునైనా మా మీద బలముగా ఉండగా ప్రభునైనా, నీకెవరైతే భయపడుతున్నారో, నీ సన్నిధానంలో ఎవరైతే భయపడుతున్నారో, నీ సన్నిధానంలో ఎవరైతే నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో, వారి శత్రువులను కూడా భయపెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు నీవనే పాఠాలు ప్రభునైనా ఈ 31వ అధ్యాయంలో మాకు నేర్పించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎవరైతే నైనా ప్రభు ఈ సమయం అందు ప్రభా నీ వాక్యముని విన్నారో ప్రభా, విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నీ బిడ్డల హృదయంలో ఫలింపచేయండి ప్రభా. నీకు భయపడే వారిని ప్రభునైనా వారు శత్రువును భయపెడతామని సత్యాన్ని నీ బిడ్డలు కూడా తెలుసుకుని ప్రభా, నీ బిడ్డలు కూడా అంగీకరించినైనా నీలో భయభక్తులు కలిగి జీవించడానికి, నీకు భయపడేవారుగా జీవించడానికి నైనా నీ కృప చూపించండి. నీకు భయపడడం అంటేనైనా ప్రభా వణికిపోవడం కాదు నైనా, భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు నెరవేర్చుకుంటూ నైనా నీలో ఉన్నటువంటి ప్రేమను మేము కూడా సంతరించుకుని ప్రభా ఈ లోకంలో నీ ప్రేమను చూపించడమే భయము కలిగి భక్తి కలిగి జీవించడం. అట్టి కృప నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ నేను విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో ఫలింప చేయండి. అటు రీతిగానే ప్రభా నీ బిడ్డలకు ఉన్న ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి. యాకోబుకు తోడుగా ఉండి లాబాను దగ్గర యాకోబును దీవించి ఆశీర్వదించి చేతి కర్రతో యోర్దాను దాటి వెళ్ళినటువంటి యాకోబును ప్రభునైనా అత్యధికమైన ఆశీర్వాదంతో మర్రగా ఇదిగో ప్రభు యోర్దాను నది దగ్గరికి తీసుకుని వచ్చిన గొప్ప దేవుడు నీవనే సత్యాన్ని పాఠాన్ని ప్రభా నీ బిడ్డలు గ్రహించి నేను ప్రభు అట్టి రీతిగా నీ బిడ్డలు కూడా ఆశీర్వదింపబడ్డ కృప చూపించమని, విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని, వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత మీరు తీర్చమని ఇదిగోనని ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తమైతే నీ రాకడాలసమైతే మరొకసారి ఇటు రీతిగా ప్రభా మేము కూడుకుని నేను స్తుతించి నేను ఆరాధించడానికి కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తమే ఇచ్చాం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.